వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. వైసీపీ నేతలలో అంటే నేతల కుటుంబాల్లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలను అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే అంబటి రాంబాబు వాళ్ళ అల్లుడు ఏం మాట్లాడుతున్నారు అంటే గతంలో చూస్తున్నట్టయితే ఆ ముద్రగడ గారి కూతురు మాట్లాడడం జరిగింది. అండ్ వైఎస్ షర్మిల గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు లేటెస్ట్ గా అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి అంటే దాని మీద విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేతల కుటుంబాలలో అంటే మలుపులు అంటే సపోర్ట్ కి కాకుండా వాళ్ళు ఏంటంటే యాంటీగా మాట్లాడడం జరుగుతుంది. మనం చూస్తున్నాం. కొంతమంది మన ముఖ్యమంత్రి గారి చెల్లెల్ని తను ఎలా మాట్లాడుతుందో చూసాము. అండ్ ముద్రగడ గారి కూతురు. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అంబటి రాంబాబు వాళ్ళ అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అయితే వినే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అంబటి రాంబాబు అది నా దురదృష్టం. ఎవరైనా తెలియదు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయడం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఎదుర్కొనే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంత నీచుడు ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఇప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అన్నట్టు ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్ని ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని తమ్మటం. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు. ఎంత లేని పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ. సో మనం ఇప్పుడు చూసారు కదా వాళ్ళ సన్నిల్ అంటే అల్లుడు మాట్లాడుతున్నారు. తను పరిచయం చేసుకోవడమే అంబటి రాంబాబు అల్లుడిని ఇది నా దురదృష్టం అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే శవాల మీద పేలాలు ఏరుకునే మనిషి అండ్ నిస్సిగ్గుగా చెడు చేస్తూ కూడా నేను గట్టిగా మాట్లాడి మంచి చేస్తున్నాను చెప్పే మనిషి అని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. అసలు దీని నీ స్పందన ఏంటి మేడం? ఈసారి మనం రాజకీయాలు చూసుకుంటే ఈ 2024 ఎన్నికలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మామూలుగా ఎప్పుడు మేము మంచి చేసామో చెడు చేసామో ఏదైనా కూడా చెప్పుకుంటూ రాజకీయ నాయకులు వెళ్ళి వాళ్ళ ప్రచారం కొనసాగిస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఫస్ట్ సునీత గారు, షర్మిల గారు బయటికి రావడం, తర్వాత ఒక నాయకుడి భార్య విడిగా పోటీ చేశారు. అతను రాసలీలలు తట్టుకోలేక, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా మొన్న ఈవిడెవరు మన ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి వచ్చారు. నిన్నను షర్మిల గారు వాళ్ళ అన్నగారికి ఒక అద్దం బహుకరించారు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇవాళ నిన్నను కొత్తగా ఈ అంబటి రాంబాబు అల్లుడు గారు డాక్టర్ గౌతమ్ చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి అని అర్థమవుతుంది. మామూలుగా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా పట్టించుకోకుండా రాజకీయాలే ముఖ్యం అనుకునే వాళ్ళనే మనం చూస్తున్నాం. కానీ ఈసారి కొత్త తరహాగా ఉంది ఎన్నికలు, ఈ రాజకీయాలు కూడా. అంటే ప్రతి వాళ్ళ చెడు మీద మంచి పోరాటంగా మనం చెప్పుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉండే చెడును బయటకు తీసుకొస్తున్నారు. ఇది అసలు దీన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక మంచి పరిణామం ఇది. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు, మీరు ఎవరినైనా ఎన్నుకోండి, రాజకీయాల్లో కనీసం కొద్దిగా మానవత్వం, కొద్దిగా మంచితనం, కొద్దిగా నిజాయితీ, ఈ మూడు ఉండాలి ఒక రాజకీయ నాయకుడికి. అవి కొరవడ్డాయి మా మావగారిలో. అసలు నేను ఆయన అల్లుడుగా అవ్వడం నా దురదృష్టం. నేను రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, వచ్చే జన్మ అంటూ ఉంటే ఇలాంటి ఇలాంటి మావగారు నాకొద్దు, ఇలాంటి వాళ్ళకి నేను అల్లుడు కాకూడదు అని. కానీ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అంటే అంబటి రాంబాబు కూతుర్ని ఆయన ఏం అనలేదు. అంతవరకు మనం సంతోషించాలి. రెండోది ఏంటంటే ఆయన చెప్పేది నిస్సిగ్గుగా ఆయన గట్టిగా గొంతేసుకుని అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తారు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఎంత మావగారిని ఆయన కూలంకషంగా అంటే చాలా పిన్ పాయింట్ గా ఆయన అబ్జర్వ్ చేసి
ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అది కూడా కరెక్ట్ గా ఎన్నికలు వారం ఉన్నాయనగా ఆయన బయటికి రావటం అనేది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే మనసులో మదన పడుతూ అయ్యో పరువు పోతుందేమో, నేను బయటకు వస్తే ఎంతైనా నేను ఒక రాజకీయ నాయకుడు అల్లుడిని అలా అనుకోకుండా ఒక డాక్టర్గా, అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ పౌర సమాజంలో తన బాధ్యతను ఆయన గుర్తుంచుకుని బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా మంచి విషయం. సో దీన్ని ప్రజలు గుర్తించి ఆయనకి అంబటి రాంబాబుకి, మనం మొదటి నుంచి చెప్తున్నాం అంబటి రాంబాబు క్యారెక్టర్ ఏంటో, అతను ఎలాంటి వాడో, ఈ రోజు ఆయన ఇంటి మనిషి బయటకు వచ్చి మాట్లాడడంతో మనం చెప్పేది కరెక్టు అంటే నాట్ ఓన్లీ మీడియా, ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది మీడియాలో చెప్పేది కరెక్ట్ అంబటి రాంబాబు గురించి అని. సో దీన్ని ప్రజలు గుర్తించి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అయితే ఇంకొక క్లిప్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం మేడం. మనం ఇప్పుడు ఇందాక మనం అంబటి రాంబాబు వాళ్ళ సనిలా ఎలా మాట్లాడి చూస్తాం. ఇప్పుడు చూస్తే మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల గారు ఏమన్నారో ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం మనం. రేవంత్ కూడా చంద్రబాబు మాట వింటాడట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వాడు కూడా చంద్రబాబు గారి మాట వింటాడట. బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా, మోడీ పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు గారే మేనేజ్ చేశాడట. అంటే చంద్రబాబు గారు ఎంత పవర్ఫుల్ అయ్యారో, ఎంత పవర్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నారో, ఎంత పవర్ఫుల్ గా ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం. నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి. ఇది ఒక ఆబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్, చంద్రబాబే కాదు. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది, సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది, రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీబడి చంద్రబాబే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారు పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పడం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పడం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన కళ్ళలో ఎంతలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అవుతున్నారు? దానికి సమాధానం చెప్పండి. రైట్ మేడం. అంటే ఇప్పుడు మనం ఇందాక షర్మిల గారు మాట్లాడింది చూసాం, అండ్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె కూడా తను కొన్ని మాట్లాడుతుంది, అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని గెలవని చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. అలాగే గారిని గెలుపొందించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని పెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయన ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి హెల్ప్ కోసం నా వంతు కృషి నేను చేస్తాను. ఇందాక మనం చూసాం షర్మిల గారు మాట్లాడారు, అండ్ ఇప్పుడు చూస్తుంటే ముద్రగడ పద్మనాభం గారి కూతురు కూడా మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడించడానికి మాత్రమే మా నాన్ని యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ షర్మిల గారు వచ్చేసేమో తన జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేటస్ అయితే బాగా లేదు, తను మాట్లాడేదానికి అర్థం లేదు, తను బాగా భయపడుతున్నారు, ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు, ఎవరేం చేసినా కూడా దానికి కారణం చంద్రబాబు నాయుడే అంటున్నారని తను చెప్పడం జరుగుతుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ముందు షర్మిల గారి గురించి మాట్లాడుకుందాం. సునీత ఒక పక్క చాలా అగ్రెసివ్ గా తను పోరాటం చేస్తుంటే, నేను కూడా అంటే ఈవిడ కూడా ఇప్పుడు పోరాటం అన్నగారి మీదే కదా, మేము చేస్తూ ఉంటే మీరు మమ్మల్ని మేము చంద్రబాబు వైపు వెళ్ళిపోయాము, చంద్రబాబు మనుషులు అంటున్నారు,
అసలు హత్య జరిగి ఇంత ఘోరంగా హత్య జరిగితే మీరు గుండెపోటును సాక్షిలో రాయించారు, అలా ఎందుకు చేశారు? మీరు హత్య గురించి ఎందుకు మాట్లాడటలేదు? ఎప్పుడు చూసినా మీరు చంద్రబాబు గారి గురించి మా గురించే మాట్లాడుతున్నారు. సో మీకేదో మానసికంగా మీరు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. సమ్ అబ్సెషన్ ఇస్ దేర్. సో మీరు ఈ రకంగా అవటం అనేది చాలా బాధాకరం అని ఆవిడ అద్దం చూపించింది. అద్దం చూపించి మీరు ఒకసారి అద్దంలో చూసుకుంటే మీకు చంద్రబాబు కనిపిస్తారా, మీ మొహం కనిపిస్తుందా అని అడిగింది. సో దట్ మీన్స్ ఆయనకి మానసికంగా ఆయన దెబ్బతిన్నాడు. ఆయన చంద్రబాబు నామస్మరణ చేస్తున్నాడు రాత్రి పగలు. ఆయన ఇంక చంద్రబాబు తప్ప ఏమీ కనిపించట్లేదు, అదే ఆవిడ చెప్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, ఇవ్వగలిగితే చెల్లెళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి, లేదు ఆయన ఒక డాక్టర్ని సంప్రదించాలి, ఎవరైనా మానసిక వైద్యుల్ని సంప్రదించాలి, అది ఆవిడ చెప్తున్నారు. ఇక మనం ఈవిడ ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి విషయానికి వస్తే నిన్న కూడా చెప్పుకున్నాం మనం, ఈసారి కుటుంబ రాజకీయాలు ఇక్కడ ప్రాముఖ్యత వహిస్తున్నాయి. చెల్లెళ్ళు వచ్చారు, తర్వాత ఒక భార్య బయటకు వచ్చారు ఒక వ్యక్తికి, తర్వాత ఇప్పుడు కూతురు బయటకు వచ్చారు, ఇవాళ అల్లుడు బయటకు వచ్చాడు. సో మంచి మీద చెడు పోరాటం అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఈసారి రాజకీయాలు వైసీపీ వాళ్ళకి కుటుంబ రాజకీయాలుగా తయారయ్యాయి. అంటే కుటుంబంలోంచే వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ఇది వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన మొహం ఎక్కడ పెట్టుకుంటాడు, ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పుకుంటాడు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఆన్సరు? ఎందుకంటే ఆయన అసలు బాబాయ్ హత్య గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం మాత్రం చాలా పెద్ద దెబ్బ కొడుతుంది. సో త్వరలో చూద్దాం, మరి జూన్ 4కి మరి రిజల్ట్స్ ఏమొస్తాయో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎదురు చూద్దాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్.